time when you praise, devil gets confused. ఈ మాట అర్థమవుతుందా? బికాస్ ప్రైజ్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ వాట్ హి హస్ డన్, యు ఆర్ గివింగ్ థ్యాంక్స్ గివింగ్. దేవా నువ్వు చేసిన దానికి వందనములు అంటూ కృతజ్ఞతాస్తుతులు. కానీ ఆయన మహిమ పరుస్తాం అనేటప్పుడు, ప్రైజ్ అడోరేషన్ అనేటప్పుడు ఏంటి తెలుసా? నీ బ్రతికి లాగున్నా కూడా నువ్వు స్తుతించగలుగుతున్నావా? యోబు చూడండి, అపవాది అనుకున్నాడు హీస్ గాట్ హిమ్, అన్ని తీసేశాడు, అన్ని పోయే, కోక్కుంటా బూడిదలో కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి దేవుని స్తుతిస్తున్నాడు. ఏంటి తెలుసా? నా విమోచకుడు సజీవుడు వస్తాడు, నా కన్నులారా నేను చూస్తాను, నువ్వు చూస్తాం కాదు, ఆయన వచ్చి నేను చచ్చిన తర్వాత లేపుతాం కాదు. ఐ నో మై కింగ్. ప్రైజ్ ఇస్ అ పవర్ఫుల్ వెపన్. ఎవ్రీ టైమ్ యూ ప్రైజ్, డెవిల్ ఈస్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. ఏం జరగబోతుంది? ప్లాన్ మారిందా? ఆయన పర్మిషన్ ఇచ్చాడు కొట్టమని కొడుతున్నాను, సడన్గా ఏంటి వీళ్ళు స్తుతిస్తున్నారు అంటే నా శక్తి పోతుంది అన్నమాట. బైబిల్లో చూస్తాం, సమయంలో బలి ఇస్తా ఉంటే శత్రు ఫిలిస్తీన్ల సైన్యం అంతా వస్తుందంట. వీరు బలి ఇస్తా ఉంటే, వీరు దేవుని ఆరాధిస్తూ ఉంటే శత్రువు ఒకేసారి దాడి చేస్తా ఉంటే దేవుడు ఉరిమేడంట. దేవుడు ఉరిమి శత్రువులంతా కన్ఫ్యూజన్ చేసి ఒకరినొకరు చంపుకు చచ్చేలా చేశాడంట. వీళ్ళు ఎవరిని పోరాడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత చూస్తే దేవుడు అక్కడ చూస్తాం, భయము భయము భయం అనేటప్పుడు వారందరూ శత్రు సమూహం అంతా కొండ మీద చేరితే ఇశ్రాయేలీయులందరూ ఇంకో కొండ మీద చేరి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని స్తుతిస్తున్నారంట, పాటలు పాడుతున్నారంట, మ్యూజిక్ ఆర్కెస్ట్రా బ్యాండ్ పెట్టారంట, బోరలో హార్ప్స్ వాయిస్తూ ఉంటే శత్రువు అంట ఒకరినొకరు కొట్టుకుని అందరూ కలిసి వచ్చారంట. ఒక్కడ నిలబడలేదంట. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుందండి, ఇఫ్ వి ప్రైజ్, గాడ్ విల్ డూ ద ఫైట్ ఫర్ అస్, బట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు స్టాండ్ వేర్ యూ గట్ టు స్టాండ్. నీవు నిలవలసిన స్థలంలో నువ్వు నిలబడితే, నీవు చేయవలసిన స్తుతి నువ్వు చేయగలిగితే దేవుడు మీ పక్షాన పోరాడతాడని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు అంటాడు, నేను మీ తోడుంటా. గిద్యోను అయిననేమి, నేను నీ తోడుంటా. ఎవరినైతే పిలుచుకున్నాడో, ముందుగా ఎరుగున్నాడో వాడిని ప్రీ డెస్టైన్ అపాయింట్ చేశాడంట. అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళని పిలుచుకున్నాడంట. పిలిచిన వాడిని జస్టిఫై చేశాడంట. జస్టిఫై చేసిన వాళ్ళని లాస్ట్కి ఏం చేశాడంట? గ్లోరిఫై చేశాడంట. ఈ పోరాడేటప్పుడు వారి కత్తులు తీస్తే ఏమన్నారు తెలుసా? ఇది యెహోవా ఖడ్గమో, గిద్యోను ఖడ్గమో. గిద్యోను ఏం చేశాడు? కానీ దేవుడు అంటాడు, నా మాట విన్నావా? బికాజ్ యు ఆర్ అపాయింటెడ్ మీ, ఐ విల్ గ్లోరిఫై యూ. నేను నిన్ను మహిమపరుస్తా. ఎలాగా? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. ఎంత ఘనత అండి! ఆ రాత్రి వారందరూ అంతం చేసిన తర్వాత చివరిగా వీళ్ళందరూ వచ్చి గిద్యోను అడుగుతాడు, గిద్యోను, నువ్వు నీ పిల్లలు మమ్మల్ని ఏలాలి. They need to rule over us. We want them to rule over us.